ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పేమెంట్ కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు ఓటాచరణ ఉద్యోగాలకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఎన్ని గంటలకి మనకు అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టమైన సమాచారం రావడం జరిగింది. సెప్టెంబర్ 1వ తారీఖున మనకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. సాక్షిలో వచ్చిన ఈరోజు కథనాన్ని చూసినట్లయితే మీకు స్పష్టంగా సమాచారం తెలుస్తుంది. నేటి నుంచి సచివాలయ రాత పరీక్షల హాల్ టికెట్స్ సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో రాత పరీక్షలు అని చెప్పి వీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇంతకుముందు మనకు సెప్టెంబర్ 25వ తారీఖుల హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో తెస్తామని చెప్పి అన్నారు. బట్ అంటే ఈరోజు వచ్చిన సాక్షిలో కథనాన్ని చూసినట్లయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకే అందుబాటులోకి ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి వస్తాయని చెప్పి వీరు ప్రచురించిన కథనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఓకేనా, సో హాల్ టికెట్స్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దానిపై సమాచారం అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా చూడండి, ఎగ్జామ్స్ అనేవి మనకు జరుగుతున్నాయి కాబట్టి ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క ఎగ్జామ్ హాల్లో మనం ఏ విధంగా జాగ్రత్తలను తీసుకోవాలి, ఓఎంఆర్ షీట్ని మనం ఏ విధంగా బబుల్ అనేది చేయాలి, సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నప్పుడు ఎటువంటి డిసిషన్స్ అనేది తీసుకోవాలి అనే దానిపై ఒక వీడియో చేశాను. దయచేసి ఆ యొక్క వీడియోని చూసి సపోర్ట్ చేయండి. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ అనేది చేయడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క వీడియోని చూడండి, నచ్చితే లైక్ అనేది చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.